హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వార్డ్. సో ఈరోజు మనము ఛత్తీస్గఢ్ రాష్ట్రం గురించి తెలుసుకున్నాం. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రము 2000 సంవత్సరము నవంబర్ 1న ఏర్పడింది. 2000 నవంబర్ 1న ఏర్పడింది. దీని యొక్క రాజధాని రాయ్పూర్. సీఎం విష్ణుదేవ సాయి. సో గవర్నరు రామన్ డెకా. ఇక మధ్యప్రదేశ్ ఎంపీ 11 స్థానాలు, రాజ్యసభ 5 స్థానాలు, ఎమ్మెల్యే 90 స్థానాలు. ఇక ఛత్తీస్గఢ్ పూర్వనామము దక్షిణ కోశల. ఛత్తీస్గఢ్ పూర్వనామము దక్షిణ కోశల అంటారు. ఇది మధ్యప్రదేశ్ నుండి వేరైన రాష్ట్రం. ఇట్ ఈస్ సెపరేటెడ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ స్టేట్. ఓకే, అలాగే మహానది జన్మస్థలం దండాకారణ్యంలో ఉంది. మహానది జన్మస్థలము ఎక్కడ? దండాకారణ్యం. ఈ దండాకారణ్యం ఎక్కడుంది అంటే మనకు ఛత్తీస్గఢ్లో ఉంది. దండాకారణ్యము ఛత్తీస్గఢ్లో ఉంది. మహానది దేశంలో పొడవైన ఆనకట్ట ఏదంటే మహానదిపై హిరాకుడ్ డ్యామ్ అనేది ఒడిశాలో ఉంది. కాబట్టి మనం నెక్స్ట్ టాపిక్కి చెప్పుకుందాము. ఓకే, మహానది యొక్క జన్మస్థలం దండాకారణ్యం. అయితే మహానది పైన పొడవైన ఆనకట్ట హిరాకుడ్ డ్యామ్ 4.8 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇది ఎక్కడుంది? ఒడిశాలో ఉంది. ఓకే, అలాగే దేశంలో అతిపెద్ద ఆదివాసీ జిల్లా బస్తర్. అడిగాడు 2-3 సార్లు అడిగాడు ఇంతవరకు. ఓకే, బిగ్గెస్ట్ ట్రైబల్ డిస్టిక్, ఆదివాసీ డిస్టిక్ లేదంటే బస్తర్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ బస్తర్ జిల్లా. ఓకే, అలాగే ఇక్కడ బిలాయి ఇనుము ఉక్కు కర్మాగారం ఉంది. రెండో ప్లాన్ లో ఏర్పాటు చేశారు. బిలాయి ఇనుము ఉక్కు కర్మాగారము రష్యా సహకారంతో రెండవ ప్లాన్ అంటే 1956-61. ఓకే, సో బిలాయి ఇనుము ఉక్కు కర్మాగారము మనకు మధ్యప్రదేశ్లో ఉండేది. ఇది కాస్త విడిపోయి ఎక్కడికి వచ్చింది? ఛత్తీస్గఢ్కి వచ్చింది. అప్పట్లో మధ్యప్రదేశ్. ఓకే, రష్యా సహకారంతో నిర్మించారమ్మా. సో బిలాయి ఇనుముకు అప్పుడు రెండో ప్రణాళికలో 1956-61లో భారీ పరిశ్రమల ప్రణాళిక అంటారు దీన్ని. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం బ్రిటన్ సహాయంతో ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో లేదా కలకత్తాలో నిర్మించారమ్మా. ఓకే, సో ఇది బిలాయి ఇనుము ఉక్కు కర్మాగారం. ఓకే, సో చూసుకోండి 1956-61. సో ఇంకొకటి ఒడిశాలో ఉంది, రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం. అది వెస్ట్ జర్మనీ సహాయంతో నిర్మించారమ్మా, రూర్కెలా. ఓకే, సో చూసుకోండి, ఇది బిలాయి ఇనుము ఉక్కు కర్మాగారం. ఇది తర్వాత బయలదిల్లా ఇనుప గనులు గలవమ్మా. ఇక్కడ బయలదిల్లా ఇనుప గనులు గలవు. అలాగే భూ పరివేష్టిత రాష్ట్రం. ఇది ఏంటి? ల్యాండ్ లాక్డ్ స్టేట్. భూ పరివేష్టిత రాష్ట్రం. భూ పరివేష్టిత అంటే ఇతర దేశాలతో సంబంధం లేకుండా అంతరాష్ట్రాలు. ఓకే, భూ పరివేష్టిత రాష్ట్రం అంటే ఇది మహాసముద్రాలతో లేకుండా. ఓకే, సో దీన్ని ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటారు. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి మనకు? మధ్యప్రదేశ్, హర్యానా, అలాగే తెలంగాణ. ఓకే, జార్ఖండ్. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, తెలంగాణ, జార్ఖండ్. ఓకే, ఇవి మనకు ఏది? భూ పరివేష్టిత రాష్ట్రాలు, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటాడు, అడుగుతాడు. 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఓకే, సో ఇది. అలాగే ఛత్తీస్గఢ్ను దేశానికి హృదయంగా పేర్కొంటారమ్మా. ఛత్తీస్గఢ్ను ఏమంటారు? దేశానికి హృదయంగా పేర్కొంటారు. సో
ఇట్ ఈజ్ హార్ట్ ఆఫ్ ది ఇండియా. సో ఇది. అలాగే ఆగ్నేయ మధ్య రైల్వే బిలాస్పూర్ లో ఉంది. ఆగ్నేయ మధ్య రైల్వే ఎక్కడ ఉంది? బిలాస్పూర్ లో ఉంది మా. ఆగ్నేయ మధ్య రైల్వే బిలాస్పూర్. ఓకే, సో ఇది ఆగ్నేయ మధ్య రైల్వే. అలాగే జీవ వైవిధ్యంలో ప్రథమ స్థానం ఇది. జీవ వైవిధ్యంలో ఏది ప్రథమ స్థానం గల రాష్ట్రం వచ్చేసి మనకు ఛత్తీస్గఢ్. బయోడైవర్సిటీ. ఇక జీవ వైవిధ్య దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారంటే మే 22 అమ్మా. మే 22 జీవ వైవిధ్య దినోత్సవం మే 22. బయోడైవర్సిటీ డే సెలబ్రేటెడ్ మే 22. ఓకే, సో ఇది. అలాగే తగరం నిల్వలు లభిస్తున్న ఏకైక రాష్ట్రం ఇది. తగరం నిల్వలు లభిస్తున్న ఏకైక రాష్ట్రం ఏదంటే మనకు ఛత్తీస్గఢ్. ఓకే, ఇక ఖనిజాల ఉత్పత్తిలో ప్రథమ స్థానం గల రాష్ట్రం ఇది. మినరల్స్ ఖనిజాల ఉత్పత్తిలో ఏది ప్రథమ స్థానం గల రాష్ట్రం మనకు ఛత్తీస్గఢ్. ఇక సల్వా జుడుం శర్మ అనగా శాంతి సేన. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సల్వా జుడుం అనగా శాంతి సేన. దీని స్థాపకుడు మహేంద్ర కర్మ. ఓకే, సో ఇది. సో సల్వా జుడుం అనగా శాంతి సేన. దీని యొక్క స్థాపకుడు ఎవరంటే మహేంద్ర కర్మ. అప్పుడప్పుడు మనకు అడుగుతుంటాడు సల్వా జుడుం అంటే ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి అంటే శాంతి సేన. ఓకే, ఇక కోర్బాలో భారత్ అల్యూమినియం కంపెనీ ఉంది మా. కోర్బాలో భారత్ అల్యూమినియం కంపెనీ ఉంది. కోర్బాగన్లో భారత్ అల్యూమినియం కంపెనీ. బిఏఎల్ భారత్ అల్యూమినియం కంపెనీ. ఓకే, అల్యూమినియం చూడమ్మా ఒకసారి చూసుకోండి. అల్యూమినియం Al2. అల్యూమినియంను బాక్సైట్ నుండి తయారు చేస్తారమ్మా. అల్యూమినియంను బాక్సైట్ను శుద్ధి చేస్తే అల్యూమినియం వస్తుంది. Al2O3. ఓకే, Al2O3. అయితే విమానాల తయారీకి దేనిని వాడతారంటే అల్యూమినియం వాడతారు. విమానాల తయారీకి అల్యూమినియం వాడతారు. ఎందుకంటే లైట్ బట్ స్ట్రాంగ్, తేలికైంది, మన్నిక గలది. ఓకే, అల్యూమినియం చూసుకోండి ఒకసారి. అలాగే అచానక్మార్ శాంక్చురీ ఉంది మా ఇక్కడ. ఏంటి అచానక్మార్ శాంక్చురీ? అచానక్మార్ శాంక్చురీ అంటే పక్షుల సంరక్షణ కేంద్రాలు. ఓకే, అలాగే ఇంద్రావతి జాతీయ పార్కు వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇంద్రావతి జాతీయ పార్కు గల రాష్ట్రం ఏదంటే మనకు ఇది ఛత్తీస్గఢ్లో ఉంది. ఓకే, ఇక నెక్స్ట్ ఉదయంతి శాంక్చురీ. ఇక పండిత్ రవిశంకర్ విశ్వవిద్యాలయం ఉంది. ఇక్కడ ఏముంది? పండిత్ రవిశంకర్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం. అలాగే ఇందిరాగాంధీ కృషి యూనివర్సిటీ ఉంది మా. ఇందిరాగాంధీ కృషి యూనివర్సిటీ విశ్వవిద్యాలయం. ఇందిరాగాంధీ కృషి యూనివర్సిటీ ఎక్కడుంది? ఇది రాయ్పూర్. ఇందిరాగాంధీ కృషి యూనివర్సిటీ. ఎవరు ఇందిరాగాంధీ? గోల్డెన్ లేడీ ఆఫ్ ఇండియా. ఓకే, సో సారీ అమ్మా, ఇండియన్ లేడీ. సో ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అమ్మా. ఐరన్ లేడీ ఆఫ్ మామూలుగా ఐరన్ లేడీ అని ఎవరిని అంటారంటే సరోజినీ నాయుడు, నైటింగేల్ ఆఫ్ ఇండియా.
సారీ అనిబిసెంట్ అంటారు. ఓకే, ఇక్కడ వచ్చే ఇండియా ఐరన్ లేడీ ఎవరంటే ఇందిరాగాంధీ. అయితే ఇందిరాగాంధీ యొక్క బర్త్డే 1917 నవంబర్ 19. నవంబర్ 19 ఏమంటారంటే మెన్స్ డే అంటారు. మెన్స్ డేగా సెలబ్రేట్ అంటే ఈమె ఒక మెన్మాదిగా రూల్ చేశారు. ఎవరు? ఇందిరాగాంధీ గారు ఒక మెన్మాదిగా రూల్ చేశారు. నవంబర్ 19 మెన్స్ డే, సిటిజన్స్ డే అంటే పౌరుల దినోత్సవము, పురుషుల దినోత్సవం పేర్కొంటారు. ఓకే, తర్వాత ఇంకొకటి ఉంది, నవంబర్ 19 వరల్డ్ టాయిలెట్స్ డేగా కూడా ప్రకటించారు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా 1917లో చూడమ్మా ఏమేమి జరిగాయని చూసుకున్నాం ఒకసారి. రష్యా విప్లవం జరిగింది. సో ఇలాంటివి కొన్ని చూసుకోండి. ఏమి ఇండియాలో 1917లో ఏమేమి జరిగాయో కొన్ని చూసుకుంటే సరిపోతాయి మనకు. ఓకే, ఇక నెక్స్ట్ ఛత్తీస్గఢ్ హైకోర్టు బిలాస్పూర్లో ఉందిమ్మా. ఛత్తీస్గఢ్ హైకోర్టు ఎక్కడుంది? బిలాస్పూర్లో ఉంది. ఓకే, అత్యధిక బొగ్గులు గల రాష్ట్రం ఇది. అత్యధిక బొగ్గు గల రాష్ట్రం ఇది. అత్యధిక బొగ్గు గనులు గల రాష్ట్రం. బొగ్గు చూడమ్మా, బొగ్గు నల్లగా ఉండడానికి కారణం ఏంటి? కార్బన్. అప్పుడప్పుడు అడుగుతుంటాడమ్మా, బొగ్గు నల్లగా ఉండడానికి కారణం కార్బన్. మానవుల్లో ఎక్కువగా ఉండే మూలకం కార్బన్, తక్కువగా ఉండేది మ్యాంగనీస్. సో ఇలాంటివి చూసుకోండి. సో బొగ్గు నల్లగా ఉండడానికి కారణం ఏంటంటే కార్బన్. ఓకే, సో ఇది. అలాగే నయాగారా ఫాల్స్ ఆఫ్ ఇండియా అని చిత్రకూట్ జలపాతం అంటారమ్మా. నయాగారా ఫాల్స్ ఆఫ్ ఇండియా ఏదిమ్మా? చిత్రకూట్ జలపాతం. ఎక్కడుంది ఇది? ఛత్తీస్గఢ్ ఉందిమ్మా. నయాగారా ఫాల్స్ ఆఫ్ ఇండియా అని చిత్రకూట్ జలపాతంను పిలుస్తారు. ఓకే, ఇది మనకు ఏది? ఇంకా గురు ఘాసీదాస్ విశ్వవిద్యాలయం ఉంది ఇక్కడ. ఏంటి? గురు ఘాసీదాస్ విశ్వవిద్యాలయం గలదు. ఓకే, సో ఇవి మనకు ఛత్తీస్గఢ్ గురించి అడగడానికి ఆస్కారం ఉన్న పాయింట్స్ వచ్చేసి మనకు ఏది? రెండో ప్రామాణిక కాలంలో ఇది స్టార్ట్ చేసింది ఏది మనకు? ఓకే, అదొకటి. పరిశ్రమలు, భారీ పరిశ్రమలు. ఓకే, తర్వాత నయాగారా ఫాల్స్ ఆఫ్ ఇండియా అంటారు. తర్వాత గురు ఘాసీదాస్ విశ్వవిద్యాలయం అడుగుతాడు. దేశంలో అత్యధిక ఆదివాసీ గల జిల్లా ఏది అంటే మనకు బస్తార్. ఇలాంటివన్నీ ఈ పాయింట్స్ అన్ని మనకు ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ మీద అడుగుతుంటాడు. కాబట్టి వీడియో చిన్నదైనా కూడా కంపల్సరీ ఖచ్చితమైన పాయింట్స్ ఇవి. ప్రీవియస్ క్వశ్చన్లలో ఎక్కువ సార్లు అడిగిన పాయింట్స్ కాబట్టి ప్రతిదీ మీరు 1-2 సార్లు రివిజన్ ఎక్కువ చేసుకోవాలని మనం. ఓకే, సో ఆల్ ది బెస్ట్.